మంత్రి గారు. అధ్యక్ష, అరకు కాఫీ అంటే మొట్టమొదటి గుర్తొచ్చిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది నేను గర్వంగా చెప్తున్నాను. ఈరోజు అరకు కాఫీని దేశంలో ప్రపంచంలో ఒక స్థాయికి తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు బాగా ఇష్టపడి ఈ కార్యక్రమాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన విషయం చిన్న పిల్లడికి అడిగినా చెప్తారు. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సభ్యులు ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తి శాసనసభ్యులుగా కూడా అయ్యారు. వాస్తవాలు మాట్లాడితే దానికి మనం కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ప్రతిదానికి రాజకీయం మాట్లాడకూడదు. ఈ విషయం అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వం కాఫీకి ఈ వ్యాధిని పట్టించుకోవడం లేదు. మంత్రి గారు తప్పు చెప్తున్నారు. మంత్రి గారు తప్పు చెప్పవలసిన అవసరం లేదు. అధ్యక్ష, ఈ వ్యాధి వచ్చిందని చెప్పి ఏదైతే కాఫీ బెర్రీ బోరర్ అని వచ్చిందని ఒక పేపర్లో చిన్న ఐటెం వచ్చింది అధ్యక్ష. వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ తీసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఇటు వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టుల్ని, కాఫీ బోర్డు ఆఫీసర్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి హార్టికల్చర్ హెడ్స్ అందరినీ ముఖ్యమంత్రి గారు నేను ఆ గ్రూప్లో ఉండి ప్రతి నిమిషం దీని మీద పర్యవేక్షణ చేశాం అధ్యక్ష. దీన్ని మొదట్లో మనం అరికట్టకపోతే అరకులో చాలా నష్టం జరుగుతుంది, కాఫీ రైతులు చాలా ఇబ్బంది పడతారని చెప్పి డే 1 నుంచి మేము దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వల్ల అధ్యక్ష దీన్ని 60.8 హెక్టార్లకు మాత్రమే దీన్ని కంట్రోల్ చేయగలిగాం అధ్యక్ష. మొత్తం మనకి 1,03,200 హెక్టార్లలో కాఫీ తోటలు ఉన్నాయి. మేము తీసుకున్న చర్యల వల్ల ఈరోజు మనం తగ్గించగలిగాం అధ్యక్ష. ఇది కూడా కేవలం 152 ఎకరాల్లో వస్తే ఇమీడియట్గా ఆఫీసులందరూ ఉండి ఒక స్పెషల్ టీం పెట్టి ఎన్ఆర్జీఎస్లో కూలీలు పెట్టి ఎక్కడైతే ఈ వ్యాధి వ్యాపించిందో ఆ కాయలన్నీ కూడా తీసి మళ్ళీ ఇతర దానికి వ్యాపించకుండా పెద్ద పెద్ద గోతులన్నీ కూడా తవ్వి అందులో పూడ్చి ఈ వ్యాధి వ్యాపించకుండా చేసిన విషయాన్ని మీ ద్వారా సభ్యులకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ 152 ఎకరాల్లో నష్టపోయారో ఆ రైతులకు కూడా ఇబ్బంది జరగకూడదని ఇప్పుడే చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళకు కూడా 7,23,000 రూపాయలు నష్టపరిహారం కూడా ఇచ్చాం అధ్యక్ష. సభ్యులు ఆ ప్రాంతం నుంచి వచ్చారు. ఇంకా ఎక్కడైనా సరే ఇది ఉందంటే, లేకపోతే దీని ఉధృతి ఎక్కువ ఉందంటే సమాచారం ఇవ్వండి. ఫలానా అరకు జిల్లాలో, పాడేరు జిల్లాలో ఈ ప్రాంతంలో ఉంది, మీరు దృష్టి పెట్టండి. ఈరోజు బాధ్యతగా పనిచేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. అందుకే ఎవరో ఒక మాట అన్నా పడ్డానికి మేము సిద్ధంగా లేవు. పేపర్లో చిన్న ఐటెం వచ్చింది అధ్యక్ష, దాని మీద ఇమీడియట్గా మేము స్పందించాం. ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టారు, ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టారు, కలెక్టర్ని ఇన్వాల్వ్ చేశారు, అధికారులను ఇన్వాల్వ్ చేశారు. ఒక్క చెట్టు మీద ఈ వ్యాధి ఉన్నా సరే దీన్ని ఇమీడియట్గా మనం డిస్పోజల్ చేయాలి, అరికట్టాలని పనిచేసాం. దీనికి మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొన్ని విత్తనాలతో కొన్ని ప్రాంతాల నుంచి వస్తున్నాయి అధ్యక్ష. దాని మీద కూడా దృష్టి పెట్టాం. నేను స్పష్టంగా మాటిస్తున్నాను, అరకు బ్రాండు ఎక్కడ దెబ్బ తినకుండా ఒక్క దేశంలో కాదు ప్రపంచంలో ఈరోజు ఎవ్వరు మాట్లాడినా అరకు 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 కాఫీ గురించి మాట్లాడుతున్నారు. ఈ బ్రాండ్కి ఎక్కడ కూడా విఘాతం లేకుండా ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాం. ఎక్కడైనా సరే మీ దృష్టిలో ఉంటే ఆ సమస్య మాకు చెప్పండి. బాధ్యత గల ప్రభుత్వంగా మేము ఇమీడియట్గా స్పందిస్తామని మీ ద్వారా సభ్యులకి ఈ సభ ద్వారా అరకు రైతులకు అందరికీ కూడా నేను కోరుతున్నాను అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.